ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు అక్రమాలకు అడ్డాగా మారిపోయాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నిన్న రాత్రి నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ సోదాలు చేశారు. నల్గొండ జిల్లా విష్ణుపురం చెక్ పోస్ట్ పై దాడి చేసిన ఏసీబీ అధికారులు 86,500 రూపాయల్ని సీజ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ చెక్ పోస్ట్ లో తనిఖీలు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు 62,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆలంపూర్ చెక్ పోస్ట్ లో రైడ్స్ చేసి 29,200 రూపాయలు సీజ్ చేశారు. మొత్తం 3 ఆర్టీఏ చెక్ పోస్టుల్లో 1,78,200 రూపాయల్ని సీజ్ చేసినట్లుగా తెలిపారు ఏసీబీ అధికారులు. అవినీతికి పాల్పడ్డ అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రేవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రేవన్, సరిహద్దుల్లోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు ఎన్ని రోజులుగా దృష్టి పెట్టారు? అసలు ఈ సడన్ తనిఖీలకు కారణం ఏంటి? ఎలాంటి అక్రమాలను గుర్తించారు? అంటే గత కొద్ది రోజులుగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద అవినీతి జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అవినీతి నిరోధక శాఖ ఈ సరిహద్దు చెక్ పోస్టులపై దృష్టి సారించింది. ఈరోజు ఆకస్మికంగా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సరిహద్దు చెక్ పోస్టులపై ఏకకాలంలోనే ఆకస్మికంగా దాడి చేస్తుంది. ఇందులో 3 చెక్ పోస్టుల వద్ద, ఏదైతే హైదరాబాదు చెక్ పోస్ట్ వద్ద, అలాగే నల్గొండ జిల్లా వాడపల్లి చెక్ పోస్టు, అలాగే గద్వాల చెక్ పోస్ట్ వద్ద కూడా కొంత అంటే లెక్కచూప నగదు కూడా దొరికినటువంటి పరిస్థితి. దీంతో గత చాలా రోజులు కదా చెక్ పోస్టుల వద్ద ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా ఈ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. చాలా వరకు అంటే ఈ ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ప్రత్యేకంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని, ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ఈ సరిహద్దు వద్ద అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు, ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఈ స్పందనలో భాగంగానే ఏసీబీ ఈరోజు అధికారుల అంటే ఈ చెక్ పోస్టులపై కూడా దాడి చేసిందిగా మనం భావించవచ్చు. ముఖ్యంగా పెద్ద ఎత్తున చాలా కాలంగా కూడా సరిహద్దు చెక్ పోస్టులు కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. ఎన్నోసార్లు కూడా అనేక టీవీ9 కథనాల్లో కూడా బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏసీబీ చెక్ పోస్టులపై దృష్టి సారించింది. ఆకస్మికంగా ఏకకాలంలోనే 7 బృందాలు, మొత్తం 7 బృందాలు రాష్ట్ర హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి 7 బృందాలు ఏకకాలంలోనే అన్ని చెక్ పోస్టులపై దాడి చేశాయి. ఇందులో 3 చెక్ పోస్టులలో మొత్తం 1,78,000 రూపాయల నగదును అయితే లెక్కచూపే నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం 7 బృందాలు కూడా పూర్తిగా రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. కానీ ఇక్కడ ఎవరైతే ఇర్రెగ్యులారిటీగా ఉన్నటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకునే విధంగా ఒక నివేదికను కూడా తయారు చేస్తున్నామని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తారు. దీనికి సంబంధించి కూడా ఒక ప్రభుత్వానికి త్వరలో ఒక నివేదికను సమర్పించిన తర్వాత ఈ సరిహద్దు చెక్ పోస్టుల వద్ద కూడా ఒక స్ట్రీమ్ లైన్ తీసుకురావాలి. ఇక్కడ ప్రభుత్వానికి అంటే ఆదాయాన్ని గండిపడేలా కాకుండా ఒక ఆదాయ వనరుగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి, స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇక్కడ ఎటువంటి అక్కతక్కులు కానీ అవినీతి జరగకుండా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏసీబీ ఈరోజు దాడులకైతే, ఆకస్మిక తనిఖీలకైతే పాల్పడింది. భవిష్యత్తులో మరిన్ని కూడా తనిఖీలు ఏ రకంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద సరిహద్దులో జరుగుతున్నటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద అవినీతికి ఈ ఆకస్మిక తనిఖీలు ఏమాత్రం అంటే అవినీతికి చెక్ పెడతాయో చూడాలి. మొత్తానికి మాత్రం కొంత అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద సిబ్బందులకు కొంత భయం అయితే కనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా ఏసీబీ ఈసారి ప్రత్యేకంగా అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులపై కూడా దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా ఆర్టీఐ చెక్ పోస్టుల వద్ద కలకలం రేపింది. దీంతో మొత్తం మీద ఒక నివేదికనైతే ప్రభుత్వానికి అంటే అందిస్తామని చెప్పి ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రేవన్. ఇవి 585 అప్డేట్స్. ఒక బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి టీవీ.